హాయ్, ఈ వీడియోలో మనం టెస్ట్ క్లాస్ చూద్దాము. సినారియో వచ్చేసి whenever account phone field is updated, then populate description field as phone updated new value and old value. ఆల్రెడీ ఈ పర్టికులర్ సినారియో మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూసాము. లైక్ ఎప్పుడైతే మనం ఇక్కడ అకౌంట్లో ఫోన్ ఫీల్డ్ ఉంటుంది, సపోజ్ ఇట్లా ఇక్కడ ఎడిట్ పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఎడిట్ అవుతుంది రికార్డ్. మనం ఏదైనా ఫోన్ ఫీల్డ్లో డేటా చేంజ్ చేస్తే డిస్క్రిప్షన్లో పాపులేట్ అవ్వాలి. సేవ్ చేయగానే డిస్క్రిప్షన్ అనేది పాపులేట్ అవ్వాలి. ఓకే, ఓల్డ్ వాల్యూ 3124 ఉంది, న్యూ వాల్యూ మీరు అప్డేట్ చేశారు అని చెప్పి ఫోన్ ఈజ్ అప్డేటెడ్, దిస్ ఇస్ ద న్యూ వాల్యూ, దిస్ ఇస్ ద ఓల్డ్ వాల్యూ, ఇట్లా మెసేజ్ అనేది అప్డేట్ అవ్వాలి డిస్క్రిప్షన్లో. ఈ ట్రిగర్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. ఇప్పుడు టెస్ట్ క్లాస్ చూద్దాము. ఫస్ట్ టెస్ట్ క్లాస్ టెస్ట్ మెథడ్కి @eachTest అని అనటేషన్తోనే అనటేట్ చేస్తాము. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్, అండ్ మనం ఈ మెథడ్ పైన టెస్ట్ మెథడ్ రాస్తున్నాం కాబట్టి ఆ మెథడ్ తీసుకుందాము. ఏదైనా ఇవ్వచ్చు, ఇక్కడ నేమ్ పక్కా సేమ్ ఇదే మెథడ్ ఉండాలి, ఇదే నేమ్ ఉండాలి అని అట్లేం లేదు. జస్ట్ మనకి ఈ పర్టికులర్ సినారియోకి టెస్ట్ మెథడ్ అని అర్థం కావడానికి సేమ్ నేమ్ ఇచ్చి ఎండ్లో టెస్ట్ అని ఇస్తున్నాం అంతే. సో ఫస్ట్ ఈ సినారియోని టెస్ట్ చేయాలంటే ఒక రికార్డ్ అయితే క్రియేట్ అయి ఉండాలి, అకౌంట్ రికార్డ్. సో ఫస్ట్ మనం అకౌంట్ రికార్డ్ ACC = న్యూ అకౌంట్. ఓకే, న్యూ అకౌంట్ని ఇన్సర్ట్ చేయాలి. ఈ అకౌంట్ డాట్ మనకి ఏం ఫీల్డ్స్ మ్యాండేటరీ, నేమ్ ఒకటి మ్యాండేటరీ అండ్ మనకి ఫోన్ ఒకటి మ్యాండేటరీ. ఓకే, టెస్ట్ ఫోన్ కదా. ఓకే, అండ్ ఇన్సర్ట్ ACC. ఇప్పుడు జస్ట్ ఓన్లీ అకౌంట్ ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఒకవేళ రన్ చేస్తే ఏమవుతుంది? లెట్స్ రన్. ఇప్పుడు ఏం ఎర్రర్ లేకుండా రన్ అయింది. ఈవెన్ మనకి ఈ అప్డేట్ డిస్క్రిప్షన్ టెస్ట్ కూడా రన్ అయిపోయింది. బట్ కోడ్ కవరేజ్ చూసుకుంటే ఈ అప్డేట్ డిస్క్రిప్షన్ ఇది చూడండి, అసలు కంప్లీట్గా ఈ లైన్స్ అనేవి రెడ్ అనేవి అంటే ఆ లైన్స్ కవర్ అవ్వలేదు టెస్ట్ క్లాస్లో అని అర్థం. ఓకే, ఈవెన్ మనం అప్డేట్ డిస్క్రిప్షన్ టెస్ట్ ఈ మెథడే కదా మనం రాసింది. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్సర్ట్ ద్వారా ఈ పర్టికులర్ లైన్స్ అయితే కవర్ అవ్వలేదు. ఆబ్వియస్లీ కవర్ అవ్వదు, ఎందుకంటే ఇప్పుడు మనం ఇన్సర్ట్ పైన రాయట్లేదు, అప్డేట్ పైన రాస్తున్నాం. సో మనం ఆ పర్టికులర్ ఫోన్ ఫీల్డ్ని అప్డేట్ చేయాలి. అకౌంట్ డాట్ ఫోన్ = సమ్ వాల్యూ చేంజ్ చేసాము. దెన్ అప్డేట్ ACC. సేమ్ ఇదే రికార్డ్, ఈ పర్టికులర్ రికార్డ్లోనే మళ్ళీ మనం ఫోన్ చేంజ్ చేస్తున్నాం కదా, సేమ్ అట్లానే ఈ పర్టికులర్ అకౌంట్ రికార్డ్లోనే ఫోన్ని అప్డేట్ చేస్తున్నాము. లెట్స్ రన్ వన్ మోర్ టైం. జస్ట్ అప్డేట్ ACC అని చెప్పి ఒక DML స్టేట్మెంట్ రాసాము. అండ్ ఇప్పుడు కూడా ఏం ఎర్రర్స్ లేకుండా అన్ని మెథడ్స్ అయితే సక్సెస్ఫుల్గా టెస్ట్ క్లాస్ అనేది క్లియర్ అయిపోయింది. అండ్ కోడ్ కవరేజ్ చూసుకుందాం. ఓకే, ఇక్కడ అప్డేట్ డిస్క్రిప్షన్. ఓకే, ఈ అప్డేట్ డిస్క్రిప్షన్ మెథడ్లో ఈ లైన్ కూడా కవర్ అయిపోయింది. ఓకే, ఇంతే, టెస్ట్ క్లాస్ సింపుల్. మనకు ట్రిగ్గర్ కూడా కవర్ అయిందా లేదా చూసుకుందాం. ట్రిగ్గర్ కూడా ఈ పర్టికులర్ అప్డేట్ డిస్క్రిప్షన్ మెథడ్ కూడా కవర్ అయిపోయింది. బట్ యాక్చువల్ రియల్ టైమ్ సినారియోస్లో రాసేటప్పుడు మనం system.assert అనే మెథడ్ ఇప్పుడు మనకి ఏంటి యాక్చువల్గా డిస్క్రిప్షన్ ఫీల్డ్ అప్డేట్ అయిందా లేదా తెలియాలి కదా, ఎందుకంటే ఫోన్ ఆబ్వియస్గా అప్డేట్ చేంజ్ చేసినప్పుడు ఇక్కడ అప్డేట్ అని స్టేట్మెంట్ రాసాం కాబట్టి ఫోన్ అప్డేట్ అని తెలుస్తుంది. బట్ ఈ డిస్క్రిప్షన్ ఫీల్డ్ యాక్చువల్గా ఇట్లా వస్తుందా లేదా తెలియాలి అంటే మనం దానికన్నా ముందు ఫెచ్ చేసుకుందాం. లిస్ట్ ఆఫ్ అకౌంట్ లిస్ట్ = select ID, name, phone, description from account where ID is equal to ACC.ID. ఓకే, మనం ఇన్సర్ట్ చేసిన ఏదైతే రికార్డ్ ఉందో ఆ రికార్డ్లో నుంచి ఈ ఫీల్డ్స్ వాల్యూస్ అన్ని పాపులేట్ చేసుకున్నాం. దాన్ని అకౌంట్ లిస్ట్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, స్టోర్ చేసుకున్న తర్వాత స్ట్రింగ్ డిస్క్రిప్షన్ సంథింగ్ ఒక వాల్యూ ఇద్దాం. మనకి ఏదైతే డిస్క్రిప్షన్ ఇస్తున్నామో ఇది రావాలి కదా, ఎక్స్పెక్టెడ్. ఓకే, ఈ డిస్క్రిప్షన్ రావాలి. ఇది
స్ట్రింగ్ కాబట్టి ఇలా ఇద్దాం. ఓల్డ్ వాల్యూ ఏంటి 3214 అండ్ న్యూ వాల్యూ ఏంటి 111. ఈ పర్టికులర్ మెసేజ్ అయితే మనకు రావాలి. ఓకే, సిస్టమ్ డాట్ అసర్ట్ ఈక్వల్స్ ఎక్స్పెక్టెడ్ ఇది రావాలి. యాక్చువల్ ఏముంటుంది అకౌంట్ లిస్ట్ డాట్ ఫోన్. ఓకే, కామా ఒకవేళ ఇదైతే ఎక్స్పెక్టెడ్, ఇది యాక్చువల్. ఏమైనా ఎర్రర్ ఉంటే మెసేజ్ డిస్ప్లే చేయాలి అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ ఆర్ ఫోన్ డిస్క్రిప్షన్ ఇస్ నాట్ అప్డేటెడ్, అట్లా ఏదైనా ఎర్రర్ మెసేజ్ మనం త్రో చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఇక్కడ వరకు ఇద్దాం ప్రస్తుతానికైతే. ఈ స్ట్రింగ్ సంథింగ్ ఎర్రర్ వస్తుంది. లెట్స్ ట్రై టు ఇక్కడ ఆఫ్ 0 ఇద్దాం. ఓకే, ఈ డిఈఎస్సి అంటే అది డిసెండింగ్, మనకి ఎస్ఓక్యూలో రాస్తాం కదా అలా కన్సిడర్ చేస్తుంది. డిస్క్రిప్షన్ కొంచెం డేటా చేంజ్ చేద్దాం అంతే. ఓకే, మెథడ్ ఆర్ డస్ నాట్ అసర్ట్ ఈక్వల్స్ from the type system. Okay, let's try to save one more time. యా, ఇప్పుడు ఎర్రర్స్ ఏం లేకుండా సేవ్ అయిపోయింది. రన్ చేసి చూద్దాము. యాక్చువల్గా ఫోన్ ఈజ్ అప్డేటెడ్ ఇంతే ఉండదు, వాల్యూ ఇంకెక్కువ ఉంటుంది. సో అది మొత్తం కవర్ అవ్వాలంటే మళ్ళీ ఒకసారి ఇది తీసుకుందాం. ఓకే, phone is updated, new value is this, old value is this. Okay, let's save it, run one more time. Still error వచ్చింది. ఏంటో ఎర్రర్ చూద్దాము. అప్డేట్ డిస్క్రిప్షన్ లోనే వచ్చింది. అసర్షన్ ఫెయిల్డ్. ఎక్స్పెక్టెడ్ ఇస్ phone is updated, new value, actual is this one. Okay, actual value 111 అంటే న్యూ వాల్యూ ఒకటే వచ్చింది ఇక్కడ. ఓకే, మనం ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఏసీసీ ఇచ్చి చూద్దాం. acc.phone. లెట్స్ రన్. యా, మళ్ళీ సేమ్ ఎర్రర్ అయితే వచ్చింది. అకౌంట్ డిస్క్రిప్షన్ అసర్షన్ ఫెయిల్డ్. ఎక్స్పెక్టెడ్ ఇస్ ఫోన్ అప్డేటెడ్ బట్ యాక్చువల్ ఇస్ ఇంతే వస్తుంది. ఓకే, ఓ సారీ, మనం ఇక్కడ రాంగ్ ఫీల్డ్ ఇస్తున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఫోన్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వాలి, ఎందుకంటే మనకు డిస్క్రిప్షన్ కదా చెక్ చేసుకుంటుంది. ఓకే, లెట్స్ ట్రై వన్ మోర్ టైమ్. సారీ. యా, ఇప్పుడు చూడండి టెస్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయింది. అండ్ కోడ్ కవరేజ్ చూసుకుంటే 100% వచ్చింది ట్రిగర్లో. అండ్ హ్యాండర్ క్లాస్కి వెళ్ళిపోతే అప్డేట్ డిస్క్రిప్షన్, ఈ లైన్స్ చూడండి ఇప్పుడు మొత్తం సేమ్ కవర్ అయింది. ఇంతకుముందు కూడా మనం అసలు ఈ అసర్ట్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఇవ్వకన్నా ముందు కూడా ఇక్కడ వరకు రాస్తే సింపుల్గా రన్ అయిపోయింది, కోడ్ కవరేజ్ వచ్చింది. జస్ట్ ఇది ఎందుకు అంటే ఈ పర్టికులర్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది సేమ్ మనం ఇలా వచ్చిందా లేదా, ఎక్స్పెక్టెడ్ మనం ఎట్లా అనుకున్నామో అట్లా వచ్చిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి కోసమే అసర్ట్ స్టేట్మెంట్స్ అనేవి వాడతాము. ఓకే, యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.